లేదా విశాఖపట్నం హ్మ్. ఈ మార్చని అడుగుతారు. హ్మ్. హ్మ్. ఒకటి మార్చినప్పుడు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మార్చాలనుకున్నప్పుడు హ్మ్. అన్నీ మార్చమని అడుగుతారు. హ్మ్. అంతే కదా! వాళ్ళకి అవును. అవసరం లేని సీట్లు బోలెడిచ్చారు. అదే. అవును. వాళ్ళకి కావాల్సినటువంటి సీట్ ఇచ్చిందేముందని? హ్మ్. హ్మ్. రాజమండ్రి ఒక్కటే ఆళ్ళకి కావాల్సిన సీట్ ఇచ్చింది. అదే. అవును. మిగతాయన్ని ఈళ్ళు అంటగట్టిన సీట్లే. అదేలెండి. హ్మ్. అట్లాంటప్పుడు ఏం జేస్తారు? హ్మ్. అంటే కార్యకర్తల్లో రావాలి అది నిజంగా అదొస్తే. కార్యకర్తల్లో ఆల్రెడీ ఉంది. హ్మ్. వాళ్ళని చంపుతున్నారంతే. ఆ! నోట్లో ఏం పెట్టకుండా చంపేస్తున్నారు ఆళ్ళని అంతకు మించి ఏం లేదు. హ్మ్. రాజు గారికి ఇప్పుడు ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే ఈ 2 పార్టీల్లో? చంద్రబాబు గారి దగ్గర కండవా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పాడు కదా! కండవా అక్కర్లేదు నాకని. ఇప్పుడు కండవా యేసుకుంటున్నాడు. హుహు. తెలుగుదేశం కండవా. హ్మ్. ఇవాళ నేరేషన్ మార్చేసాడు. నన్ను స్పీకర్‌గా చూడాలంటే చంద్రబాబుకి రేపు టెండర్ పెట్టేసాడు. హ్మ్. నన్ను ఎమ్మెల్యే గెలిపించాలి. హ్మ్. ఉండి సీటు లేకపోతే ఏదో ఇవ్వాలి. ఒక అసెంబ్లీ అదే. సీట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళకి ఒకళ్ళకి ఎత్తబెట్టాలి. హ్మ్. ఈయనతో దృష్టిలో పెట్టుకుని ఆయన ముందే అనౌన్స్ చేసి పడేసాడు సీట్లు హ్మ్. తెలివిగా. హ్మ్. అవును. మనం ఆ రోజునే చెప్పాం. హ్మ్. ఇంకా 4 ఎంపీ సీట్లును హ్మ్. ఒక ఎనిమిదో, తొమ్మిదో హ్మ్. ఎమ్మెల్యే ఉన్నాయి. అందులో హ్మ్. ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే తర్వాత కుదరదంటే హ్మ్. తెలివిగా ముందు ఇచ్చి పడేసాడు చంద్రబాబు. ఇచ్చేసారు. అవును. ఇచ్చేసేసి ఇప్పుడు ఈయన కోసం త్యాగం చేస్తున్నట్టుగా ఒకళ్ళని ఇయ్యాలి. ఇప్పుడు హ్మ్. అక్కడ ఉన్న లీడరు హ్మ్. అమనాబూతులు తిడతాడు. హ్మ్. నంబర్ 1. అవును. రెండోది ఈయన మళ్ళీ అది ఇవ్వడం కాకుండా హ్మ్. ఈయనకంట తర్వాత స్పీకర్ ఇవ్వాలట. హుహు. అంటే హ్మ్. స్పీకర్‌కి ఈయన ముందే ఖర్చీఫేసేసాడంట. అది. హ్మ్. అంటే ఆ పోస్ట్ అట్టాంటోడిని ఏం ప్రశాంతంగా ఉంటదని వేసుకోవాలి? ఇంకా. ఆ! 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 జగన్ నేడిపిస్తాను. ఆ! అధికారంలోకి మనం రావాలి. నేను స్పీకర్ అవ్వాలి. అప్పుడు జగన్ నేడిపిస్తాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు